ఇది నేను ఫస్ట్ టైం చూస్తాను. నమస్తే, బాగున్నారా? ఇదే టెంపుల్ చెల్లి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒక ఊరు వెళ్ళబోతున్నాము. అది ఏ ఊరు అంటే గన్నేడ అనే విలేజ్ అనమాట. ఆ గన్నేడ అనే గ్రామానికి మేము వెళ్ళబోతున్నాను. అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీకు ఆ ఊరు ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. పెళ్లి ఫంక్షన్ అవుతుంది, అందుకని అక్కడికి వెళ్తాను, అది కూడా చూపిస్తాను. బస్ నుంచి మెయిన్ సెంటర్కి దిగేసి 2 కిలోమీటర్ దూరంలో నడుచుకుంటూ మేము వెళ్తున్నాము. షార్ట్ కట్లో వెళ్ళబోతున్నాం అనమాట ఫ్రెండ్స్. నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పొలాలు, పంట పొలాలు, ఇవన్నీ పంట పొలాలు అనమాట. ఇలా వేసుకున్నారు. మేమైతే ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలి. పొలాలు దాటుకుంటూ మేమైతే ఆ గన్నేడ గ్రామానికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి అక్కడ మీకు చూపించబోతున్నాను ఆ విలేజ్ అనేది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఈ పొలాల గట్లలో ఈ కాలువల్లో ఇలా వేసుకున్నారనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మేకలు కాస్తున్నారన్నా, ఆవులా. చూడండి, ఈ ఊరు వాళ్ళ అయితే ఈ మేకలు అండ్ ఆవులు కూడా కాస్తున్నారనమాట. ఇలాగా ప్రజెంట్ అయితే ఇలా 2 km ఉంటుందంట. నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. ఇంకా విలేజ్ అనేది చూపిస్తాను. ఇవన్నీ చూడండి, మేకలు, గొర్రెలు ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి, మేకలు కాస్తున్నారనమాట ఈ పక్క ఊరు వాళ్ళు వచ్చేసి ఇక్కడ. మేమైతే ఇదిగోండి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మేమైతే షార్ట్ కట్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. అలా మెయిన్ రూట్ నుంచి రావాలంటే ఆ తార్ రోడే, కానీ కొంచెం లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇలా షార్ట్ కట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చూడండి, అలా కూర్చొని ఉన్నారు. ఓ నడిచి అలసిపోయారా? ఓ అలసిపోయారా? సరే కూర్చొని రండి, మేము వెళ్తాము. చూడండి, మా ఫ్రెండ్స్ అయితే సచ్చి సాగి ఘాట్లు ఎక్కుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి, ఈ విధంగా నడుచుకొని వస్తున్నారు. అమ్మ, అలసిపోతున్నాం మేము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటా నడుచుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఎలా ఉందిరా జర్నీ? వాకింగ్, ట్రెక్కింగ్ బాగుందా? ఓకే. రైట్ సైడ్న తార్ రోడ్ ఉంది. మేము షార్ట్ కట్లో వచ్చాం మెట్రో రూట్లోని. లెఫ్ట్ సైడ్ ఏమో స్కూల్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గుడి ఉంది. గుడి నుంచి రైట్ తీసుకుంటే సీసీ ర్యాంప్ ఉంది. సీసీ ర్యాంప్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ విలేజ్కి. పొలాల దగ్గరికి ఇలా కంచెలు ఇలా వేసుకున్నారు. చూడండి, కంచెలు వేసుకున్నారు. చూడండి, రోడ్ పక్కన కుప్పలు వేసుకున్నారు, గడ్డి కుప్పలు, వరి కుప్పలు. చూడండి, ఈ విధంగా ఉంది. ఊరైతే ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి అశోక్, బాగున్నా చెప్పాలని. ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయిదే పెళ్ళి అనమాట. ఇతనే పెళ్లి కొడుకు. మా ఊరు అమ్మాయిని ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే ఊరు లోపలికి వెళ్ళేసి విజిట్ చేద్దాం ఒకసారి. మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు అప్లో ఉన్నాము. ఇప్పుడు వెళ్ళి విజిట్ చేస్తాము. ఫోటోలు తీస్తాను. ఇదే టెంపుల్ చెల్లి, దుర్గమ్మ టెంపులా? ఈ గ్రామంలో దుర్గమ్మ టెంపుల్ అంటే ఇది. చూడండి, ఇక్కడ గ్రామ దేవత అనుకుంటా. చూడండి, రాళ్ళతో ఇలా కట్టుకున్నారు. చూడండి, బాగుంది కదా. గ్రామ దేవత ఇదే అనుకుంటాను. చూడండి, ఈ చెట్టు పక్కన రాళ్ళతో కట్టుకొని ఉన్నారనమాట. ఊరు లోపలికి అయితే మేము వెళ్తున్నాము. చూడండి, ఈ విధంగా వెళ్తున్నాం అనమాట. ఈ కాలువల్లాగా, తర్వాత అప్పు ఎక్కుంటే వెళ్తున్నాము. ఇక్కడ కర్రలు అయితే చాలా ఎక్కువ తెచ్చేసి ఉన్నారనమాట. కర్రలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వెదురు కర్రలతో ఒక చిన్న పాక ఏర్పాటు చేసుకున్నారు. ఇది మేకల పాక. చూడండి, మట్టితో కట్టుకున్న గోడలు, అవి పెంకుటిల్లులు. చూడండి, ఈ విధంగా ఉంది. ఇవి ఆవుల పాక. అందులో ఒక ఆవు కూడా పడుకొని ఉంది. చూడండి ఫ్రెండ్స్. చూడండి, పక్కన ఇల్లు పక్కన ఒక వంటశాల ఏర్పాటు చేసుకున్నారు వీధి దగ్గర. పక్కన చిన్న మేక కూడా పొయ్యి దగ్గర కూర్చొని ఉంది. ప్రతి ఇంటి దగ్గర చిన్న చిన్న పాకలు చేసుకొని ఇక్కడ వంట చేసుకుంటారు అనుకుంటాను. చూడండి, ఇవన్నీ వీధి బయట అనమాట. ఈ చేసుకొని ఉన్నారు పొయ్యిలు. పైనుంచి అయితే విలేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం పెంకుటిల్లులు. చూడండి, మొత్తం పెంకుటిల్లులు, మట్టి ఇల్లులు అనమాట. ఇక్కడ చూడండి, ఇది పైన తపలేపటి కిందన ఉంది కదా, అదేమో వచ్చేసి కాఫీ మిషన్ అనమాట. కాఫీ పిక్కలు తెచ్చి ఆడించుకుంటారంట. ఆ గ్రామం వల్ల మువ్వలు అనుకుంటా. మా బామర్ది పట్టేసుకొని ఊపేస్తున్నాడు గల్లు 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 మనిషి. చూడండి, ఒక ఇంటి బయటనేమో మువ్వలు కనిపిస్తే మా బామర్ది ఊపేస్తున్నాడు గల్లు గల్లుమని. ఊరు పైనుంచి కిందికి వెళ్తున్నాము. కిందన చూడండి, మొత్తం రాళ్ళు
రాళ్ళతోనంది కోటలు అనమాట. కోటలు వేసుకొనేసి రాళ్ళతో చూడు ఈ విధంగా ఉంది. ఇవన్నీ మట్టి ఇల్లులు, తర్వాత పెంకుటిల్లులు చూడండి. ఇవంతా విలేజ్. ఇదిగోండి ఇప్పుడు మేము ఊరు లోపలికి అలా వెళ్తున్నాం అనమాట. సందులు ఉంటాయి, అలా సందులు వెళ్తున్నాము. అలాగా మొత్తం రాళ్ళు, ఇవన్నీ మట్టి ఇల్లులు చూడండి. ఇటు సైడ్ కూడా చూసారు కదా, పేడతో రుద్దుకొని ఉన్నారు ఈ మట్టి ఇల్లులు. ఇదిగోండి చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది రాళ్ళతో కోట నిర్మించుకొని ఉన్నారు. ఇలాగా కంచిలాగా అనమాట. ఇది కంచిలాగా నిర్మించుకున్నారు ఈ విలేజ్ వాళ్ళు. అలాగా అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక డిఫరెంట్ సైకిల్, రిక్షా టైప్ అనమాట. అప్పట్లో రిక్షా ఏంటో తెలీదు. ఈ ఊరు పక్కన ఇక్కడ ఈ గంత వెనకాల పెట్టేస్తున్నారు అనమాట. మా బామ్మర్ది ఎక్కేసి బాగా తొక్కేస్తున్నాడు. అలాగా ఎలా ఉందిరా, బాగుంది అనేసి తొక్కేస్తున్నాడు ఫుల్గా. ఇలాంటి గిరిజన గ్రామాల్లో చూడాలంటే ఇలాంటి రిక్షాలు రేర్. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రిక్షా. ఈ గన్నెడ గిరిజన గ్రామంలో కర్రలే ఫేమస్ అనుకుంటా. ఎక్కడ చూసినా కర్రలే కనిపిస్తుంది. గిరిజన గ్రామంలో ఏ గ్రామానికైనా కర్రలు మాత్రం ఉంటదిలే, కానీ ఈ విలేజ్ లో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది కర్రలు. ఎక్కువగా కర్రలతోనే వంట చేసుకుంటారు. సరే ఇంకొంచెం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది. పొడవుటిగా ఉంది, చాలా పొడవుగా ఉంది, చాలా బాగుంది ఈ హౌస్. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళి కూర్చుందాం ఒకసారి. ఇంటి దగ్గరకు వచ్చిన లైన్గా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇవన్నీ మట్టితో, చాలా బాగుంది చూడండి. మట్టితో ఇవంతా క్లీన్గా ఉంది. కిందన ఈ వరండా అనేది సూపర్గా కనిపిస్తుంది. తర్వాత ఇదిగోండి వీధి పక్కన ఈ పొయ్యి అనేది ఈ విధంగా వేసుకొని ఉన్నారు చూడండి. రచ్చబండ పక్కన రాళ్ళతో, పెద్ద రాళ్ళు, పొడవు రాళ్ళతో ఇవి పెట్టుకొని ఉన్నారు చూడండి. ఇదిగోండి ఇవే రాళ్ళు. మా గిరిజన ప్రాంత గ్రామాల్లో రాళ్ళు ఇలాగా రచ్చబండ పక్కన పెట్టుకుంటారు. సదురు అంటారు, రచ్చబండ సదురు అంటాం. సదురు పక్కన ఇలాంటి రాళ్ళు పెద్ద పెద్దవి నిల్చోబెట్టి పెట్టుకుంటాము. అసలు ఎందుకు పెట్టుకుంటారు ఏంటో అనేది నాకు తెలియదు. తెలుసుకొని ముందు వీడియోలో చెప్తాను నేను అదేంటి అనేది. ఈ గ్రామం రచ్చబండ ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట స్టేజ్ టైపు సింపుల్గా నిర్మించుకున్నారు అనమాట. గిరిజన గ్రామంలో ఆవుల పాకలు చూడండి ఈ విధంగా ఉందన్నమాట. వెదురు తట్టలతో చిన్న గేట్ లాగా చేసుకున్నారు లోపలికి. లోపలంతా ఆవులు పడుకునే స్థలం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక పాప ఉంది. ఒక పాపను అలా పడుకోబెట్టేసి ఉన్నారు అనమాట. ఎంత బుజ్జిగా ఉందో చూడండి. హాయ్ హలో చూడండి, పాప ఉంది. పాప ఏమోసి అలా కూర్చొని ఉంది అనమాట. కూర్చొని ఉంటే పాప చూసుకొని ఉండమని ఇంటి వాళ్ళు అన్నీ ఉండొచ్చు, అందుకనేసి అది దానికి కాపలుగా ఉన్నట్టుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ నాన్న, బాయ్. ఓకే వెళ్ళొస్తాం నాన్న, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి గుమ్మడికాయలు పెంకుటిల మీద ఇలా ఈ కింద పెంకుల మీద పెట్టేసుకొని ఉన్నారు చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని ఉన్నారు అనమాట. ఓకేనా, పాడవకుండా ఉండాలనేసి ఇలా అవుట్ సైడ్ అనేసి పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం అయితే ఇప్పుడు ఒక ఇంటికి వెళ్దాము. అక్కడ ఒక తాతగారు ఉన్నారు, అక్కడ ఒక రేడియా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ తాతగారు, బాగున్నారా? నమస్తే బాగున్నారా? రేడియానా? ఇదిగోండి అప్పట్లో ఫిలిప్స్ రేడియో ఇప్పుడు దాకా ఉందన్నమాట. చూడండి ఈ విధంగా ఉంది రేడియో అనమాట. చూడండి అప్పట్లో ఉండేవి, ఇప్పట్లో ఇలాంటివన్నీ అరుదుగా దొరకడం. ఇది చూడడం కూడా చాలా అరుదుగా ఉంటుంది అనమాట. తాతయ్య గారి దగ్గర అయితే ఉందన్నమాట. ఇదిగోండి రేడియో. వెళ్ళొస్తాం తాతగారు, నమస్తే, వెళ్ళొస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మేమైతే ఊరంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొంచెం దాహం వేస్తే ఇది 2 స్ప్రైట్లు కొనుక్కుంటున్నాం అనమాట. 2 స్ప్రైట్లు తీసుకున్నాము. ఇది అమ్మగా ఇచ్చేస్తున్నాము. ఎంత 20 రూపాయలు 2 తీసుకున్నాం. 40 రూపీస్ ఇచ్చేసి తీసుకున్నాం. ఇక్కడ ఈ ఊర్లోని 2 షాపులు ఉన్నాయి అనమాట. చిన్న ఇలా కొట్టులాగా పెట్టుకుంటారు, ఇలా విలేజ్లోనే ఇలా పెట్టుకుంటారు అనమాట ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇదిగోండి కోట్లు, రాళ్ళతో కట్టుకున్న కోట్లు ఇదిగోండి ఈ విధంగా ఇలా పెట్టుకొని ఉన్నారు ఈ విలేజ్లోని. ఇదిగోండి ఈ గ్రామంలో ఇలా పెట్టుకున్నారనమాట. ఇలా ముందుకెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు పెళ్ళింటికి వెళ్ళాలి. పెళ్ళింటికి వెళ్ళేసి అక్కడ ఫంక్షన్ చూసుకోవాలి కాబట్టి మనం ఫంక్షన్ దగ్గరికి పెళ్ళింటికి వెళ్ళేసి చూపించబోతున్నాను. ఇదిగోండి ఇక్కడ పెళ్ళింటి అనమాట. ఇదిగోండి దగ్గరకు వస్తాము. ఈ పైన ఇదిగోండి ఇది పెళ్ళింటి అనమాట. రంగు కాతలో డెకరేట్ చేసుకొని ఉంది. నేను పైకి వెళ్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి మా ఫ్రెండ్ షూట్ చేస్తున్నాడు. ఇదిగోండి
రంగు కాగితాలతో డెకరేషన్ చేసి పందిరేసేసి ఈ విధంగా ఉందన్నమాట. వీళ్ళన్నీ చుట్టాలు అనుకుంటాను, ఇక్కడికి వచ్చిన చుట్టాలు వీళ్ళంతా. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇవంతా చూడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళ ఇంట్లో అలా చుట్టాలు అలా కూర్చొని ఉన్నారు. ఈ గన్నెడ గ్రామంలోని పెళ్ళిళ్ళు అనేది గుడి దగ్గర చేసుకుంటారు. వాళ్ళు సొంతంగా నిర్మించుకున్న గుడి దగ్గరికి వచ్చేసి తాళ్ళు అనేది కట్టేసుకొని ఇలా పెళ్లి చేసుకుంటారు అనమాట. ఇది వీళ్ళ ఆచారం అనుకుంటా. ఇలా ముందుకు వస్తాము. ఇప్పుడైతే ఇదిగోండి, వీళ్ళు మా విలేజ్ అబ్బాయిలు. అలా ముందుకు అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ దగ్గరికి అయితే మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత పక్కన లేడీస్ కూర్చొని ఉన్నారు, ఇటు పక్కన కూడా లేడీస్ కూర్చొని ఉన్నారు. ఆ స్టేజ్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, మా ఊరు అమ్మాయి అని చెప్పాను కదా, మా ఊరు అమ్మాయి అనమాట కూర్చొని ఉంది. ఇక్కడ ఒక మరదలు తగ్గేదా అనేసి వెళ్ళిపోయింది. ఇదిగోండి, హాయ్ చెప్పండి అన్నాను, హాయ్ చెప్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, మా ఊరు అమ్మాయి, ఆ అమ్మాయి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ భోజనాలు అవుతుంది. భోజనాల దగ్గరికి అయితే మనకు వచ్చేద్దాం అనమాట. ఇక్కడ భోజనాలు అవుతుంది అనమాట. ఇదిగోండి భోజనాలు ఈ విధంగా కూర్చొని చేస్తున్నారనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది. జనాలు కూడా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫుల్గా వస్తారు, చూద్దాం. ఇదిగోండి భోజనాలు అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఇదిగోండి ఇవన్నీ టెంట్ కింద అనమాట. ఇక్కడ భోజనాలు అయితే వడ్డిస్తున్నారు అనమాట. ఇదిగోండి ఇక్కడ వడ్డిస్తున్నారు. బిర్యానీ, చికెన్, కచంబరం, కర్రీస్, ఇవన్నీ అరటిపళ్ళు, ఇవన్నీ ఇక్కడ వడ్డిస్తున్నారు అనమాట. వంట చేసిన ప్లేస్ ఇదే. చూడండి, ఇవంతా అండలు ఉన్నాయి కదా, ఇవన్నీ వంట చేసిన ప్లేస్ అనమాట. చూడండి, ఇక్కడ సాంబార్ ఏదో వడ్డించేస్తున్నాడు ఒక అన్నయ్య. అలా ముందుకెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడే వంట ప్లేస్ అనమాట. ఇవన్నీ అండలు, చికెన్, బిర్యానీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి సర్వ్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని తినేస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ తింటున్నారు అన్నయ్య. టెంట్ అయితే చూడండి, ఇదిగోండి టెంట్ అయితే ఈ విధంగా వేసుకొని ఉన్నారు. ఇక్కడ టెంట్ ఈ విధంగా వేసారనమాట. మనం కూడా భోజనం చేసేద్దాం ముందుకెళ్ళేసి. ఇప్పుడైతే మనం టెంట్ లోపలికి వెళ్ళి, మేము కూడా ఆకలేస్తుంటే భోజనం అయితే పట్టుకోవడానికి సర్వ్ చేసే దగ్గరికి వచ్చాము. భోజనం అయితే చేసేసాం అనమాట. స్టేజ్ దగ్గర అయితే ఫొటోస్ దిగిపోతున్నారనమాట. ఫొటోస్ అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది, ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా మా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగేసామన్నమాట. చాలామంది స్టేజ్ ఎక్కేసి ఫొటోస్ దిగిపోతున్నారు. ఈ పెళ్లి ఫంక్షన్ అనంతరం దింసా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. చూడండి, మా గిరిజన ప్రాంతంలో ఎక్కడ పెళ్ళి అయినా కూడా ఇలా దింసా అనేది ఖచ్చితంగా ఆ దింసా అనేది ఆడతారనమాట. ఈ దింసా పెళ్ళికి ముందు నైట్ జరిగిన దింసా అనమాట. ఇది చుట్టాలు పట్టలు ఊరు వాళ్ళందరూ కలిసి ఈ దింసా ఆడుతున్నారు. ఈ గిరిజన గ్రామం గన్నెడ గ్రామం, ముంచింపుట్టు మండలం, అల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. మేమైతే ఈ గ్రామానికి రావడం మొదటిసారి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.